హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌమ్య. వెల్కమ్ టు లవ్లీ డింపుల్ వ్లాగ్స్. మరి ఈరోజు మన వీడియో వచ్చేసి వెయిట్ లాస్ గురించి అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ వెయిట్ లాస్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. నాతో మీతో ఇలా మనలో చాలామంది ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో నేను కూడా అలానే ట్రై చేస్తున్నాను అనమాట. సో అలా ఆ ప్రయత్నంలో నేనైతే నా ఫుడ్ హ్యాబిట్స్ అయితే కొన్ని చేంజ్ చేసుకున్నాను. అంటే హెల్దీ వెయిట్ లాస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నా డైట్ అయితే చేంజ్ చేసుకున్నాను. మరి ఆ డైట్లో భాగంగా నేను రాత్రిపూట భోజనం ఏం తీసుకుంటాను, డైట్లో ఎక్కువ ఏం తింటాను అనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇప్పుడు డిన్నర్కి నేను తీసుకునే ఫుడ్ వచ్చేసి కంపల్సరిగా చపాతీ తీసుకుంటానండి. సో చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాను. ఒక్కోసారి ఎప్పుడైనా లంచ్లో మాకు నాన్ వెజ్ వస్తే మాత్రం ఆ రోజు నైట్ అయితే ఫుడ్ అసలు తీసుకోమండి. ఈ చపాతీ కూడా తీసుకోము. దాని బదులు ఏం చేస్తామంటే ఫ్రూట్స్ తినేసి ఉంటాము. ఇంకా ఇదే కాకుండా మరి ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ మార్నింగ్ మనం టీ కాఫీలకు బదులు ఎలాంటి హెల్తీ డ్రింక్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాము అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే కానీ ప్రాపర్గా ఇక్కడ ఫాలో అవ్వరు. సో ఫ్రెండ్స్, మరి మీకు నెక్స్ట్ వీడియో కావాలి అంటే మరి ఈ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ ఇచ్చేసి మాకు వెయిట్ లాస్ మీద ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలని చెప్పి నాకు కామెంట్లో అయితే పెట్టండి. సో నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అయితే పెడతాను. మరి ఇప్పుడు నేను డిన్నర్కి అయితే పాలకూర అండ్ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు డైలీ తీసుకునే ఫుడ్లో అయితే అంటే లంచ్లో కానీ లేదంటే డిన్నర్లో కానీ కంపల్సరీగా ఆకుకూర ఉండేలాగా అయితే చూసుకోండి. నేనైతే ఎక్కువ ఈవినింగ్ మార్నింగ్ ఇలా పప్పు చేసినప్పుడు దాంట్లో ఆకుకూరలు వేస్తాను. అలాగే పాలకూర తోటకూర చేసినప్పుడు అయితే ఇలా ఫ్రైలాగా కూడా చేసేస్తానన్నమాట. మళ్ళీ ఫ్రై లాగా అంటే నేను ఎక్కువ ఆయిల్ వాడతానేమో అనుకోకండి, నేను చాలా తక్కువ ఆయిల్ వేస్తాను. ఫ్రై అంటే నా మీనింగ్ ఏంటంటే కర్రీలాగా చేసేస్తానని, దగ్గరగా చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, మరి మన ఛానల్లో అయితే కుకింగ్ వ్లాగ్స్ నేను తక్కువగానే చేశాను. బట్ ఈ వీడియో చేయడానికైతే రీజన్ ఉందన్నమాట. నేను బయట మా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఇంతకుముందు నేను చాలా లావు తగ్గావు, నువ్వు ఏం టిప్స్ ఫాలో అవుతున్నావు ఏంటి అని అడిగారనమాట. సో వాళ్ళకే కాకుండా మన వ్యూవర్స్కి కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి అప్పుడు నేను అనుకున్నాను అనమాట. వీడియోస్ ద్వారా నేను ఫాలో అయ్యే డైట్ ఏంటి అనేది అందరికీ తెలియచేస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇలా వీడియో చేశాను. ఇలా మనం హెల్దీ డైట్, ఇలా మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తూ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇందాక పాలకూర కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే తాలింపు వేసేసాను అనమాట. ఇలా తాలింపులో వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు పాలకూర అయితే వేస్తున్నాను. ఇది ఇలా పొయ్యి మీద అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వెళ్ళేసి వేరే పని కూడా చూసుకుంటానమాట. సో ఈరోజైతే మేము మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము. సో మార్కెట్లో తీసుకొచ్చిన కూరగాయలు అయితే బాగా ఈ వర్షాలకి తడిచిపోయి ఉన్నాయన్నమాట. ఆకుకూరలు ఏంటి, కూరగాయలు ఏంటి అన్నీ కూడా బాగా తడిచిపోయి వాటర్గా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇలా ఒక పట్ట వేసేసి దాని మీద అన్నీ పెట్టి ఆరబెట్టేశాను. సో ఇప్పుడిప్పుడే అవి ఆరుతున్నాయి. సో ఇలా కూరగాయలన్నీ కూడా ఆరిపోయిన తర్వాత వీటిని తీసుకొని చక్కగా కవర్లో పెట్టేసి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ కూరగాయలన్నింటిలో కూడా ఈ టమాటాలు అయితే ఎంత కాస్ట్ ఉన్నాయో, ఇక్కడైతే హైదరాబాద్లో 180, 160, 140 అలా అయితే నడుస్తుందన్నమాట కేజీ వచ్చేసి. సో మిగతా కూరగాయలన్నీ కూడా మనకి 70, 80 అలా ఉన్నాయన్నమాట. సో ఇలా పాలకూరలో ఫైనల్గా నేను ఎప్పుడూ కొంచెం బటర్ వేస్తానన్నమాట. ఇలా బటర్ వేయగానే ఎక్కువ వేయను, కానీ అది వేయడం నాకు ఇష్టం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి మీరు పాలకూర చేస్తే కొంచెం బటర్ వేసి చూడండి, చాలా బాగుంటుంది చపాతీలోకి ఈ కర్రీ. నేను బటర్ వేస్తాను కాబట్టి ఈ కర్రీలో ఆయిల్ అయితే తక్కువ వేసాను అనమాట. ఎందుకంటే ఈ బటర్ వల్ల దానికి టేస్ట్ యాడ్ అయ్యి ఆయిల్ తక్కువగానే పడుతుంది. ఈ పాలకూర బటర్ కాంబినేషనే కాకుండా ఈ పాలకూరలో పెసరపప్పు కూడా చాలా బాగుంటుందన్నమాట. పెసరపప్పు, పాలకూర, అలాగే బీరకాయ, పెసరపప్పు ఈ కర్రీస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. చపాతీలో చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కర్రీ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఇంకా చపాతీ చేయాలి. చపాతీ చేయడానికి నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. పిండి కూడా కలిపేసి ఉంచుకున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ నేను చపాతీ పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ 1 అవర్ ముందు కానీ కలిపి పెట్టేసుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. సో మెత్తగా రావడానికి చాలామంది చాలా టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇలా పాలు పోయడం కానీ, హాట్ వాటర్ పోయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు. కానీ ఇలా గోధుమ పిండిని మనం ఒక
హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే కలిపి పెట్టుకుంటే మెత్తగానే వస్తాయి చపాతీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, కొంతమంది ఈ పిండిలో నూనె వేసి కలుపుతూ ఉంటారు చాలా మెత్తగా వస్తాయని చెప్పి. సో ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం పొడి పిండి తీసుకొని చల్లుకుంటూ మనం చపాతీ చేస్తే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఇలా ప్యాన్ మీద పెట్టేసి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి చపాతీలు. పుల్కాలాగా పొడి పొడిగా లేకుండా ఇలా సాఫ్ట్గా కొంచెం ఆయిల్ వేసుకొని టేస్టీగా చపాతీస్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా డిన్నర్కి అయితే నేను ఇలా చపాతీ అండ్ పాలకూర కర్రీతో ఫినిష్ చేశాను. సో ఇంకా చపాతీస్ చేయడం అయితే అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇలా డైలీ రోటీస్, అలాగే అందులో ఒక లీఫీ వెజిటేబుల్ ఆకుకూరని మనం యాడ్ చేసుకొని దాంతోపాటుగా పచ్చి కూరగాయలు అనమాట, ఇలా కీర దోసకాయ కానీ క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి సైడ్ యాడ్ చేసుకొని దాని మీద కొద్దిగా పెప్పర్ని చల్లుకొని తింటే ఈ డైట్ చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మరి నేను ఫాలో అయ్యే టిప్ అయితే మీకు షేర్ చేశాను. మరి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను.